Hey guys, welcome back to my channel 26 Lifestyle. సో చాలా నీరసంగా ఉంది గైస్. ఈరోజే నా ఫ్లైట్. నాకేమో పీరియడ్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఎలా చేస్తానో ఏంటో నాకు తెలీదు. బట్ యా, సో తప్పదు, ట్రిప్ వెళ్ళాలి. అండ్ నేను ఆరిగన్ వెళ్తున్నాను. సో ఆరిగన్లో నేను ఒక 4 ఫుల్ డేస్ ఉంటాను. సో నేను ఏం చేస్తాను ఏంటి అనేది మొత్తం మీకు పార్ట్స్గా పెడతాను అనమాట. సో నేను ఏం ప్యాక్ చేసుకున్నాను ఏంటి అనేది మేము ప్రీవియస్ వ్లాగ్లో చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఈరోజు 5 o'clockకి నా ఫ్లైట్, 5:45కి నా ఫ్లైట్. సో ఇప్పుడు టైం 1 అయింది. ఇప్పుడు నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి అటు నుంచి అటు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను. సో ప్రస్తుతానికి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ నా ఎయిర్పోర్ట్ ఫిట్ చెక్ చూస్తారా, అంటే సింపుల్గా వేసుకున్నాను. ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అదే వేసుకున్నాను అనమాట, కంఫర్టబుల్ బట్టలు. సో యా, అండ్ నేను ఈరోజు డే 0 కింద లెక్కేసుకుందాం. డే 0 నుంచి డే 4 or 5 ఉంటాయి అనుకుంటా, నాకు తెలీదు. బట్ ఈరోజంతా ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి కార్ తీసుకుంటాను, రూమ్స్ చెక్ ఇన్ అవన్నీ నేను ఆల్రెడీ ప్రైజ్ లైన్లో చేసేసాను. రూమ్ తీసుకోవటం, కార్ తీసుకోవటం అవన్నీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వాటికి చెక్ ఇన్ అవన్నీ చేయాలి కాబట్టి, సో ఇక్కడి నుంచి ఏం చేస్తున్నానో అన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ టైర్డ్ యాజ్ వెల్. సో ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది, ఐ క్యాంట్. బట్ యా, లెట్స్ గో గైస్, లెట్స్ గో. సో ఐ విల్ మీట్ యూ అట్ మై ఫ్రెండ్స్ హౌస్. నేను ఒక లంచ్ చేయాలి, ఫుల్ ఆకలి అవుతుంది. సో అటు నుంచి అటు ఎయిర్పోర్ట్కి వెళ్తా. ఓకే, సీ యూ గైస్. యా గైస్, ఐమ్ ఫైనల్లీ ఇన్ ద ఎయిర్పోర్ట్. పరిగెత్తుకుంటూ వచ్చాను గైస్. నేను ఎంత పరిగెత్తుకుంటూ వచ్చానంటే, బికాస్ నేను ఫ్లైట్ మిస్ అయిపోతానేమో అనుకున్నాను, ఎందుకంటే బయట ట్రాఫిక్ అంతే ఉంది. అండ్ బట్ నాకు లక్ ఏంటంటే సెక్యూరిటీ చెక్లు ఎవరు లేరు. సో అదొక అడ్వాంటేజ్ అయింది నాకు. అండ్ ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనదేంటి E10 గేట్. E10లో మనం కూర్చున్నాం. నాది యాక్చువల్లీ మధ్యలో సీటు, విండో సీట్లో ఎవరు కూర్చోట్లేదని చెప్పి నాకు విండో సీట్ ఇచ్చారు. సో ఈ యాక్చువల్లీ నాది అలాస్కా ఫ్లైట్. నేను సియాటిల్ వెళ్ళేటప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను. చాలా బాగుంది గైస్. డొమెస్టిక్లో అలాస్కా ఫ్లైట్ బాగుంటుంది. అండ్ వీళ్ళు మధ్యలో ఫ్రాంటియర్ స్పిరిట్లా కాదు, మనం ఫుడ్ కొనుక్కోవటం, వీళ్ళే ఫుడ్ ఇస్తారు. లైక్ బిస్కెట్ ప్యాకెట్ ఆర్ వాటర్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్ అవి ఇస్తారు వీళ్ళే. సో ఇక్కడ మనం పర్చేస్ చేయకల్లా, మనం ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇక్కడ ఎవరు కూర్చోట్లేదు అని విండోస్ ఇచ్చారు. ప్రశాంతంగా పడుకోవచ్చు, రెస్ట్. అండ్ చూసారా ఏ కలర్లో ఉన్నాయో? ఇది నేను ఇందాక చికెన్ కర్రీ తిన్నాను, చూడండి ఎట్లా అయిపోయినాయో, ఎల్లో. అండ్ ఈ ఫ్లైట్లో ఏంటో తెలుసా, మనకి ఛార్జింగ్ పెట్టుకుంటుంది అండ్ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, వైఫై ఐ థింక్ ఓన్లీ మెసేజెస్ వెళ్తాయి వైఫైతో, వీడియోస్ ప్లే అవ్వవు. సో యా, మేబీ అదైనా బెస్ట్, మెంటల్ రాకుండా. అండ్ 5 hours ఇప్పుడు ఎలా గడపాలని చూస్తాం. సో మధ్యలో వాళ్ళు స్నాక్స్ ఇచ్చినప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. గైస్, ఐమ్ ఫైనల్లీ ఇన్ ఆరిగన్. సో నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది గైస్. అలాస్కా ఎయిర్లైన్స్ ఇస్ లవ్. ఎందుకంటే నేను ఆల్రెడీ సియాటిల్ వెళ్ళేటప్పుడు అలాస్కా ఎయిర్లైన్స్ వచ్చాను. అండ్ ఇప్పుడు నేను యూట్యూబ్ చూసుకున్నా, పబ్జీ ఆడుకున్నా, రీల్స్ చూసుకున్నా. మా మమ్మీ గ్యాప్లో 4-5 సార్లు వీడియో కాల్ చేసింది, వాళ్ళకి వీడియో కాల్ చేసుకొని చూపించుకున్నాం. క్రేజీ ఎక్స్పీరియన్స్ గైస్. సో ఇప్పుడు మేము ఆరిగన్లో ల్యాండ్ అయ్యాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు పికప్ కార్ నేను ఆల్రెడీ బుక్ చేసేసాను. సో వెళ్ళి ఇప్పుడు పిక్ చేసుకోవాలి.
ఓకే గైస్ ఏమన్నా తెలుసా, కార్ ఇవ్వలేదు గైస్, ఎందుకంటే నా దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు, ఓన్లీ డిఎల్ ఒకటే ఉంది, క్రెడిట్ కార్డ్ లేదు. సో యా అయితే ఓకే దీని లోపల ఉంది. సో ఏమైందంటే నాకు యాక్చువల్లీ కార్ ఇవ్వలేదు గైస్, ఎందుకంటే నాకు డిఎల్ లేదు. సారీ డిఎల్ ఉంది కానీ క్రెడిట్ కార్డ్ లేదు. క్రెడిట్ కార్డ్ లేకపోతే ఇవ్వరంట, ట్యాప్ ఆప్షన్ లేదంట. సో రేపు పొద్దున ఇంకోటి చూసి ఇంకోటి తీసుకుంటాం గైస్. ప్రస్తుతానికి ఏంటంటే తన దగ్గర కూడా యాక్చువల్లీ డిఎల్ ఎక్స్పైర్ అయిపోయింది, కెనడియన్ లైసెన్స్ ఉంది, బట్ క్రెడిట్ కార్డు ఉంది, కెనడియన్ లైసెన్స్ ఉంది. సో దాని మీద రేపు తీసుకోవాలి, రేపు తీసుకుంటాము మార్నింగ్. అండ్ ప్రస్తుతానికి మేము ఇక్కడ డౌన్ టౌన్ హోటల్లో నేను రూమ్ తీసుకున్నాను. సో చెక్ ఇన్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ. నేను చాలా డిసప్పాయింట్ అయ్యా యాక్చువల్లీ, నాకు కార్ రాలేదని చెప్పి. మళ్ళీ రేపు టైం వేస్ట్ అయిపోయింది గైస్, డిసప్పాయింట్ అయ్యా. బట్ ఇట్స్ ఓకే, దరిద్రాలు మనకి వెంటాడుతూనే ఉంటాయి కదా, ఇదొక దరిద్రం అనుకోవడమే, ఏం లేదు ఇంకా, దట్స్ ఓకే. బట్ ప్రస్తుతానికి అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి డే 0కి కంప్లీట్ చేయాలి. వి గాట్ సిటీ వ్యూ అంట, చూద్దాం ఎంత గొప్పగా ఉందో. కమిన్ గాయస్, కమన్, మాతో పట్టండి మీరు కూడా. మన ఫస్ట్ వ్యూ ఇంపార్టెంట్. సిటీ ఏంటది? వేర్ ఇస్ ద సిటీ? అదనుకుంటా, అదిగో అక్కడ ఉంది, చూపించు, అక్కడ ఉంది గైస్. ఆ చివరి ఏడా ఉంది, దిక్కుమాలనేదవా, ఏమి ఇచ్చిండు మా వేస్ట్. బట్ ఇదిగోండి రెస్ట్ రూమ్. జరగమ్మా గజాలం. ఏంటి గైస్ అన్నీ నాకు ఇలా జరుగుతున్నాయి? దిష్టి తగిలేసింది గైస్. ఇది ఎంత తెలుసా? ఎంత అయితే $180 కాదు, $100 పర్ నైట్. 100 డిపాజిట్ ఎంత తీసుకున్నాడు? ఓ అంతనా, $100 ఇది. అదేలే, దానికి అంతే వచ్చింది గైస్. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు మేము కొద్దిగా రెస్ట్ తీసుకొని తినడానికి వెళ్తాం, తిన్నప్పుడు మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? బట్ డిసప్పాయింట్ అయ్యానా నాకు, కార్ రాలేదు గైస్. కారు రేపు ఎట్లా, రేపు పొద్దున మళ్ళీ పొద్దున్న టైం వేస్ట్ అవుతుంది. ఓకే ఏం చేస్తాం. సో గైస్ ఇప్పుడు మేము యాక్చువల్లీ రూమ్లో వెళ్ళలేకపోయాం డిన్నర్కి. సో మేము ఏం చేసామంటే ఒక రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం గైస్ ఫుడ్. ఇప్పుడు వెళ్ళే ఓపిక లేదు యాక్చువల్లీ, అండ్ ఇక్కడ కార్ కూడా లేదు కాబట్టి నడుచుకుంటూ పోవాలి 0.6 miles. సో ఇప్పుడు మాకు ఓపిక లేదు కాబట్టి మేము ఒక పంజాబీ రెస్టారెంట్ నుంచి అంటే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ అది ఒకటే ఉంది. సో పంజాబీ రెస్టారెంట్స్లో మనం నాన్ వెజ్ తినలేం, అందుకే వెజ్లో నేను దాల్, పప్పు ఇంకా రోటీ రైస్ పెట్టా గైస్. నేను చూపించలే, ఆగు అది. సో ఈరోజు నైట్కి ఇదే గైస్, అడ్జస్ట్ అవ్వాలి. అండ్ వీఆర్ డన్ ఫర్ టుడే. అండ్ ఓపికలు అయిపోయినాయి గైస్. రేపు పొద్దున్న కలుసుకుందాం, పొద్దున్నే లెగాలి కదా, లెగుస్తాం. యాక్చువల్లీ 12 o'clockకి ఒక్కరోజుకి తీసుకున్నాం ఈ రూమ్, చెక్అవుట్ చేసేసేయాలి ఈరోజు. సో రేపు కార్ తీసుకొని చలో ఇంకా ఊరి మీద తిరుగుదాం గైస్ రేపంతా ఇంకా. సో గుడ్ నైట్ ఫర్ టుడే. హే గైస్, ఇట్స్ డే 1, నిన్న డే 0, ఈరోజు డే 1. సో ఈరోజు ఇప్పుడు టైం ఎంత తెలుసా? టైం ఎంత? 12 అవుతుంది గైస్, 12. మనం రూమ్లో నుంచి కదలం కదా అంత ఈజీగా, మనం లేసేదే 10:30-11 కాబట్టి. సో ఈరోజు మాకు కార్ పికప్ ఉంది, 1 o'clockకి కార్ పికప్ ఉంది. సో ఈ లోపల తినేసి ఆర్ లైక్ ఇంకా టైం ఉంది కాబట్టి 1 గంట తినేసి వెళ్తాము, లేకపోతే కార్ తీసుకుందా తింటాము. అండ్ మేము ఇప్పుడు రెడీ అయిపోయాం. సో కొన్ని ప్లేసెస్ నేను లిస్ట్ రాసుకున్నాను ఈరోజు ఏమేమి వెళ్ళాలి, దగ్గర ఉన్న ప్లేసెస్ లైక్ 30 minutes 1 hour దగ్గరలో ఇక్కడ ఏమేమి ఉన్నాయో తిరిగేసి ఈరోజు టాస్క్ అదే, నాకు ఈరోజు దగ్గర ఉన్న ప్లేసెస్ తిరగాలి అనేది. సో నా అవుట్ఫిట్ బాగుంది కదా, బాగా కనిపిస్తుంది కదా. సో నా అవుట్ఫిట్ తర్వాత చూపిస్తా గైస్ మీకు. కొంతమంది నన్ను అలౌ చేయట్లా చూపించడానికి, బట్ దట్స్ ఓకే. సరే ఆగా మంచిగానే ఉంటాను ఆల్సో గైస్. ఇది నా అవుట్ఫిట్. సో హోప్ యూ లైక్ ఇట్ గైస్. మేము ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాం, సో దానికి నడుచుకొని వెళ్తున్నాము.
అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటాము, ఎందుకంటే మేము ఉన్న చోట క్యాబ్ బుక్ అవ్వట్లేదు, లేట్ అవుతుంది అని చెప్పి ఇక్కడే ఒక 5 minutesలో వాక్లో ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో మేము వెళ్ళి తినేసి ఏదో ఒకటి దెన్ విల్ గో నియర్ కార్. ఈ కార్కి పెద్ద సమస్య అయిపోయింది గైస్. సోది ఇదంతా డౌన్ టౌన్, మీరు చూస్తున్నట్టయితే ఇదంతా డౌన్ టౌన్ గైస్. మేము మెక్డీలో 2 ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. సో మేము ఒక బర్గర్, ఫ్రైస్ అండ్ ఏంటి ఆ ర్యాప్ తీసుకున్నాము. నేను యాక్చువల్లీ తినను గైస్, అన్ని చోట్ల డాలస్లో ఉంటుంది కదా, నేను తినను బయట ఫుడ్, ఐ మీన్ ఈ అమెరికన్ ఫుడ్ తిన్ను, బట్ ఇప్పుడు తప్పదు మెక్డీ తినాల్సి వస్తుంది. సో క్యాబ్ ఇంకొక 5 minutesలో వచ్చేస్తుంది. మేము అక్కడికి వెళ్ళిపోయి క్యాబ్లో కానీ లేకపోతే కార్లో అక్కడ దగ్గరలో కూర్చొని తినేస్తాము. సో ప్రజెంట్ అయితే దిస్ ఈజ్ అ క్యూట్ లిటిల్ కార్. డిస్నీ ఛానల్లో చూసినట్టుంది నాకు కార్. చూడండి, మీకు కూడా చూపిస్తాను. క్యూట్ ఉంది చూడండి. ఎలక్ట్రిక్ కార్ ఇది యాక్చువల్లీ. సో ఇది మాకు 200కి వచ్చింది 4 daysకి. 24th to 27th 4 daysకి $200 వచ్చింది. చాలా క్యూట్ ఉంది ఎలక్ట్రిక్ కార్ ఇది. ఐఎమ్ ఎక్సైటెడ్ టు డ్రైవ్. నేను చిన్నప్పుడు డిస్నీ ఛానల్స్లో చూసాను ఈ కార్ని. ఇప్పుడు డ్రైవ్ చేసి చూద్దాం. ఐ విల్ డ్రైవ్. వాళ్ళు కార్ క్లీన్ చేసి ఇస్తున్నారు, వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారంట. సో చూద్దాం గైస్. ఇప్పుడు మేము ఫస్ట్ స్టాప్ వచ్చేసి అదేదో వాటర్ ఫాల్ ఉంది, ఆ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి 7 minutes, అంటే దగ్గర ప్లేసెస్లో ఈరోజు తిరుగుదాం అనుకుంటున్నాం. అది కూడా 1 hour ఉంది, మేబీ ట్రాఫిక్ వల్ల అనుకుంటా. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. ఈ కారు ఈ ఒక్క రోజుకే ఈ కార్ తీసుకుంటున్నాము, రేపు మళ్ళీ గ్యాస్ ఉన్న కార్ తీసుకుంటాము. ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వాలి. సో ఇది 30 miles 1 hour చూపిస్తుంది. ఇది మేబీ ట్రాఫిక్ వల్లే, అది వీకెండ్ కదా. సో అందుకే అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్దాం. అక్కడ నుంచి అక్కడ వ్యూ పాయింట్ ఒకటి ఉంది, ఇంకా దగ్గర అక్కడక్కడ దగ్గర ప్లేసెస్ చూసిద్దాం గైస్ ఈరోజు. ఓకే మేము ఇప్పుడు ఫస్ట్ విస్తా హౌస్ క్రౌన్ పాయింట్కి వచ్చాం. సో ఫస్ట్ మాకు ఇదే స్టాప్ 1 ఇది. సో ఎలా ఉందో చూపిస్తాను చూడండి. వ్యూ పాయింట్ అంట ఇక్కడ, చాలా బాగుంది. అక్కడి నుంచి వ్యూ పాయింట్ ఇదంతా చూడొచ్చు. యాక్చువల్లీ చాలా బాగుంది గైస్. ఇది బేసిక్గా మేము రోడ్స్ నుంచి వచ్చేటప్పుడు చూస్తున్నాం కదా, చాలా నేచర్ ప్లేస్ అన్నమాట ఇది. నేచర్ ఫుల్ ఆఫ్ ట్రీస్, వాటర్. ఆ వాటర్ కూడా ఎంత క్రిస్టల్ క్లియర్ వాటర్ అంటే అవి చాలా బాగున్నాయి గైస్ వాటర్ కూడా. సో ఫస్ట్ మనం ఈ వ్యూ పాయింట్ చూసేసుకొని దెన్ విల్ గో టు వాటర్ ఫాల్స్ అనమాట ఈ పూట. దీని తర్వాత ఇంకో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నట్టుంది. ఐ థింక్ నేను నోట్స్లో రాసుకున్నాను అదంతా. సో ఫస్ట్ అయితే ఇది చూద్దాం. కొన్ని ఫొటోస్ దిగేసి, ఫోటోల కార్యక్రమం ఉంటుంది కదా మనకి ఎక్కడికి వెళ్ళినా. అక్కడ చూసారు ఆ వాటర్ ఇదంతా వ్యూ పాయింట్ ఇదంతా. యాక్చువల్లీ ఇది సన్ రైజ్కి కానీ సన్సెట్కి కానీ చాలా బాగుంటుంది ఇది గైస్. ఇక్కడ బస్సు ఉంది, సో బస్సులో వాళ్ళు పైకి తీసుకొని వెళ్ళిపోతారంట వాటర్ ఫాల్స్కి. సో ఇది మా మ్యాప్ అనమాట. యాక్చువల్లీ నేను రాసుకున్న వ్యూ పాయింట్స్ ఇది 2-3 ఉన్నాయి ఆల్రెడీ. సో మేబీ చూడొచ్చు, వెళ్ళొచ్చు దీనికి. ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ. సో హౌ మచ్ ఇస్ ద ప్రైస్? I have no idea. Okay, I think here it is there like $39, right? Yeah, probably. Yeah. Are there any restaurants here? Yes, it's downstairs. Okay. So where should we pay for this? Pay for this? Yeah. They don't show you. Can we book it now if possible? I don't know how. Oh, you don't know? Okay, safe parking, budget friendly. Okay. But this one has a Q code. Oh, Q code. Okay. This one does not. Okay. From what I can see. The same waterfalls and all, right? Yeah. Okay. Okay. Maybe we'll book it. Thank you. And they're in Troutdale at the factory outlet, and they have their own store and everything. It's really nice. Upstairs? No, this one? Troutdale is way out off I-84. Oh, okay. You're not on I-84. Okay. I'm here, right? Okay, thank you. గైస్ మనం ఇది బుక్ చేసుకోవచ్చు అంట. ఇది తీసుకుందాం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేసుకోవచ్చు అంట. ఒక్కొక్కరికి పర్ హెడ్ 39 ఎంత ఉంది. సో గైస్ ఇదే వ్యూ పాయింట్, చాలా బాగుంది గైస్ ఇది వ్యూ పాయింట్. ఇది
మీరు చూసారా, దూరం నుంచి చూపించా కదా దీన్ని. సో ఇది మనం దీని మీద నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. సో ఆ వాటర్ ఫాల్స్ మనం ఇంకా కార్ వేసుకొని వెళ్తే కష్టమైంది గైస్. రోడ్స్ కూడా చాలా ఇదిగా ఉన్నాయి. మేబీ మనం బస్లో వెళ్ళిపోవటమే బెస్ట్. సో మోస్ట్లీ విల్ గో ఇన్ ద బస్. మేము చూస్తాం, తను అడిగి నేను స్కాన్ చేసి చూస్తాం. గైస్ మేము ఇక్కడ ఎక్స్ప్రెస్ వచ్చాం. ఎక్స్ప్రెస్ అండ్ గిఫ్ట్ షాప్ అంట. ఈ లోపలికి పోదాం. ఇక్కడ చాలా వరకు ఏం తీసుకుంటావు, ఏమున్నాయి, ఏం తీసుకుంటాను నన్ను. గైస్ ఇక్కడ హాప్ అండ్ హాప్ అంటే లైక్ కింద నుంచి తీసుకొని వెళ్తారంట. లేకపోతే ఇక్కడ మనం ఏ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందంట. అక్కడ బస్సు వచ్చి మనం పిక్ చేసుకొని అక్కడ డ్రాప్ చేసేసి కాసేపట్లో మళ్ళీ కిందకు వచ్చేసిద్దంట. సో కొంతమంది ట్రెక్కింగ్ చేస్తున్నారు, కొంతమంది బస్సులో వెళ్తున్నారు. సో డిపెండ్స్ ఆన్ వాట్ మనకి ఏది పాసిబుల్ అయితే అది చేయొచ్చు అంట. సో చూస్తాము. నాకు ఆల్రెడీ 2 స్టాప్స్ ఉన్నాయని చెప్పా కదా. 2 స్టాప్స్ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ మోస్ట్లీ ఐ విల్ గో లైక్ నా దాంట్లో ట్యాప్ చేయనా. సో మోస్ట్లీ విల్ గో ఇన్ బస్. సో గైస్ ఈరోజు ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడాలంటే ఇక్కడ హాప్ అండ్ హాప్ ఉంటుంది కదా. సో బస్లో వెళ్తాం కదా, వాళ్ళు ఇప్పుడు 4:30కి ఒకటి ఉందంట, మళ్ళీ 5:30కి రిటర్న్ చేస్తారంట బ్యాక్. సో అన్ని వాటర్ ఫాల్స్ పైన ఏమేమి వాటర్ ఫాల్స్ ఉన్నాయో అన్నీ మొత్తం కవర్ చేస్తారంట. కానీ ఓన్లీ 1 వాటర్ స్టాప్ దగ్గర మనం ఆగి మనం ఫొటోస్ వీడియోస్ ఏమన్నా తీసుకోవచ్చు అంట. బట్ ఒకవేళ రేపు వస్తే కనుక మొత్తం పొద్దున్నే 9కి స్టార్ట్ అయ్యి మళ్ళీ 5:30 వరకు ఆ వాటర్ ఫాల్స్ మొత్తం తిరగచ్చు అంట. నేనేమనుకుంటున్నా అంటే బికాజ్ ఈరోజు మేము ఆల్రెడీ వచ్చాం కాబట్టి వీ డోంట్ వాంట్ వేస్ట్ దిస్ టైం. ఇప్పటి నుంచి మళ్ళీ ఇదంతా వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇది Day 1 ప్లాన్ ఇదంతా, నాకు వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూడాలి అని ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఆల్రెడీ మేము వ్యూ పాయింట్ చూస్తాం కాబట్టి ఇంకా వాటర్ ఫాల్స్ ఒక 2-3-4 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అయ్యే పైన యాక్చువల్లీ. సో ఈ కార్ ఛార్జింగ్ లేదు కాబట్టి సహకరించారు గైస్ మేము కార్లో వెళ్దామన్నా కానీ. సో ఇప్పుడు మేము హాప్ అండ్ హాప్ తీసుకున్నాం. సో పర్ హెడ్ $39. సో $39 ఇద్దరికి కలిపి విత్ ట్యాక్సీస్ అన్నీ కలిపి $78-80 పడింది ఇద్దరికి కలిపి. దట్స్ ఫైన్ బికాస్ 1 టైం ఎక్స్పీరియన్స్ కదా ఇదంతా. సో ఆ వాటర్ ఫాల్స్ అన్నీ మనం విండోలో బస్లో వెళ్ళేటప్పుడే చూడొచ్చు అంట. అన్ని వాటర్ ఫాల్స్లో మనం ఒక్కటి సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనం అక్కడ దిగచ్చు అంట. సో అది బెస్ట్ అనుకోండి నా ఫీలింగ్ గైస్. ఎందుకంటే మళ్ళీ రాము ఇలాంటి ప్లేసులకి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ బట్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు వేసుకున్న స్కెడ్యూల్ రేపు తిప్పేసామనుకో, రేపుది ఎప్పుడు చూస్తాం. అందుకని చెప్పి నేను ప్లాన్ వేసాను. సో ఇప్పుడు మేము టికెట్స్ తీసుకున్నాము. ఎన్నింటికి నానా బస్సు? 4 టైం ఎంత? 3:15. ఇంకొక అరగంటలో ఉంది. సో అది అక్కడ బస్ కనిపిస్తుంది మీకు, అట్లాంటి బస్సే. అట్లాంటి బస్సులో మనల్ని తీసుకెళ్తారంట. మేబీ వర్త్ ఇట్ అవుతుంది. ఎందుకు దాక్కుంటున్నావు అక్కడ? జనాలు నేను చూడలేదు ఇది ఎప్పుడు. ఎందుకు వర్త్ కాదనా? లాస్ట్ స్టాపా? ఏం పేరు అది వాటర్ ఫాల్? అది ఓకే, అది మన లిస్ట్లో ఉంది. పెద్ద వాటర్ ఫాల్. ఓకే, దిగితే లైక్ ఇంకా దాని పక్కన 2 వాటర్ ఫాల్స్ చూడొచ్చు అంటున్నారు. ఓకే, అదొకటే చేయొచ్చు ఇప్పుడు. సరే చేద్దాము. ఓకే, రైట్. 45 మినిట్స్ ఉంది. 45 మినిట్స్ ఏం చేద్దాము? ఈ 45 మినిట్స్ కార్లో కూర్చొని నిద్రపోకాసేపు. దట్స్ బెస్ట్. ఎందుకంటే ఈ 45 మినిట్స్ ఏం చేస్తావు? ఇక్కడ ఛార్జింగ్ అడగండి, లేకపోతే ఛార్జింగ్ పెట్టుకుందాం. మనం అడిగేదేం లేదు, మనం ఎత్తుకోవాలి. ఇంకెంత తెలుస్తుంది? ఏడైనా ఇంట్లో పెట్టచ్చు అన్నా కదా, వీడి దగ్గర ప్లగ్ ఉంటుంది. అదేదో ఇన్ని అడుగు పెట్టచ్చు. ఓకే గైస్, ఇది మాకు గైడెన్స్కి ఇచ్చారనమాట. సో దీంట్లో 10 స్టాప్స్ ఉన్నాయి. సో 10 స్టాప్స్లో 1 స్టాప్ వర్త్ ఇట్ అంట. సో దీంట్లో మేము వెళ్ళే కొంది నేను పేర్లు చెప్తా ఉంటాయి ఇక్కడ చదివి. అండ్ ఇవి 2 టికెట్స్. సో ఇప్పుడు మేము 45 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయాలి గైస్. మేము ఈ ఎండకి మాకు సాగు వచ్చింది. ఈ కారుతో అది ఇంకో సాగు. ఈ ఛార్జింగ్ కార్లు ఏందో కానీ ఏం లేదంట కదా. ఇక్కడ స్కూల్ చుట్టూ ఒకసారి తిరుగు, లైక్ ఏదో ఒకటి ఉంటుంది. అది ఎక్కడ బెంచ్ దగ్గర ఉందంట, అక్కడ పార్క్ చేసుకుందాం పాబరే. అదే సార్ డబుల్ పండ్లు గైస్. సార్ ఇప్పుడు అంత డబుల్ పండ్లు అక్కడ. సరే గాయస్, అదొక వాటర్ ఫాల్ అంట. అక్కడ కనిపిస్తుంది కదా, లాటరల్ వాటర్ ఫాల్ అంట అది. సో ఇదొక స్టాప్ నెంబర్ 1.
become a featured landmark along the historic highway. There is a second undercut of basalt. This is Bishop's Cap in front of us. The recording was talking about this rock right here. గైస్ ఇది ఒక వాటర్ ఫాల్ అంట. ఏంది మనకి మకీనా వాటర్ ఫాల్స్ అంట. చూడండి అందరూ కూర్చున్నారు. ఇంత చల్లగా ఉందో ఇక్కడ. అది చిన్నగా కనిపిస్తుంది. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే జూమ్ చేయలేం అంతే. ఇవన్నీ మనం ట్రెక్కింగ్ చేయలేం గైస్. ఇవన్నీ అక్కడ చూడు కానీ అక్కడ దాకా వెళ్ళారు కదా అందరు చాలా మంది. దిగేటోళ్ళు దిగుతారా గైస్? ఐస్ క్రీమ్ ఇదేంది క్రీమీ పైనాపిల్. క్రీమ్ ఏడుంది దీంట్లో? అవునా చూద్దాం. ఇది తిప్పు. క్రీమ్ వస్తుంది పైన, సోడా వస్తుంది, క్రీమ్ ఏడు వస్తుంది. ఓ తీయాలా? ఓకే అది చూపిద్దాం కెమెరాలో. ఎంత తీసుకున్నా గైస్ చూడండి ఎంత తీసుకున్నాడు. టూ మచ్ ఆఫ్ షుగర్స్. పద మనం వెళ్ళాలి పద. సరే నువ్వు 2 పట్టుకో. ఏ 2 గైస్? ఇప్పుడు మేము 45 minutes పైకి వెళ్ళాలంట. 45 minutes. 45 కాదులే పద. 5 కల్లా వెనక్కి రావాలి. రెడీ టు సీ ద వాటర్ ఫాల్స్. చూడండి ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇదే అంట. సో ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ మనం ఆ ట్రైల్ మీదకి వెళ్దాము, ఆ బ్రిడ్జ్ మీదకి. సో అక్కడికి వెళ్తే మంచిగా ఫొటోస్ అవన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి అందరూ కూర్చొని ఉన్నారు. క్రేజీ ఉంది అదైతే. ఎంత బాగుంది కదా. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుంది కానీ కళ్ళతో అయితే నైస్. ఇది బ్రిడ్జ్ మీద నుంచి అనమాట. వ్యూ చూడండి ఎంత బాగుంది. మనం ఆ టాప్ మీద కూడా వెళ్ళొచ్చు అంట. యాక్చువల్లీ ఇప్పుడు మనకు అంత ఓపిక లేదు. అక్కడికి వెళ్తారు 40 minutes టైం పట్టిద్దంట. సో మనం ఇక్కడ 0.2 miles ఈ బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జ్ మీదకి వచ్చాం. యాక్చువల్లీ అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి అలా వే ఉంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. So from here, the next stop is about a mile, and that was like. చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. చాలా బాగుంది కదా. సో అక్కడికి కూడా వెళ్ళొచ్చు మనం యాక్చువల్లీ. అండ్ యా ఆ వాటర్ ఇక్కడ దాకా పడుతున్నాయి స్ప్రింకిల్స్. ఇదే ఇక్కడ ఉన్న ప్లేస్లో ఇదే ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అంట. వెళ్ళలేం. It's not part of the trail. సో ఇలా వెళ్ళాలి ట్రైన్ పైకి వెళ్ళాలంటే. అక్కడ దాకా వెళ్ళాలంటే 40 minutes అంట. మనం మన టాపిక్ లేదు గైస్. 0.2 miles బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జ్ ఎక్కాం. ఇది ఇక్కడ చూపిద్దాం. సో ఇది బ్రిడ్జ్. నేను ఇందాక అక్కడి నుంచి చూపించాను మీకు, అక్కడి నుంచి. సో ఇదంతా బ్రిడ్జ్ అన్నమాట. వాటర్ అయిపోయింది కిందకి అలా వెళ్తుంది. ఆ బస్ మళ్ళీ 5 o'clock ఉంది ఇక్కడ నుంచి అమ్మటే. ఆడు చూడరా, ఆడు చూడు ఎంత స్టిక్ పట్టుకున్నాడు. నేలలో వదులుతాడు దీన్ని. కాదు బ్లాగింగ్ చేసి చాలా మంది బ్లాగింగ్ చేస్తున్నారు ఇక్కడ. Say hi to her. Say hi to my YouTube channel. Hello. What's your name, by the way? Oh, Crystal. Crystal. Yeah. Oh, my name is Lavanya. Oh, nice to meet you. Nice to meet you too. Guys, we are back. And my bus వచ్చేసింది 5 కల్లా. సో మేము వచ్చేసాము అక్కడి నుంచి. అండ్ yeah, next we are going to Hood River. సో Hood Riverకి వర్త్ ఇట్ కాదా అనేది నేను చూస్తాను. బికాస్ ఇట్స్ వర్త్ ఇట్. దానికి చాలా సీనిక్ ప్లేసెస్, డౌన్ టౌన్ ఏరియా. ఇంకా మనం నైట్ ఏమైనా డేట్స్కి వెళ్ళాలన్నా లైక్ డిన్నర్ డేట్ కానీ అట్లాంటి వాటికి హుడ్ రివర్ దగ్గర వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మేము హుడ్ రివర్ వెళ్తాం ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత. లేదా హుడ్ రివర్ వెళ్దామా? యా హుడ్ రివర్ వెళ్తున్నాం గైస్. మేము ఇప్పుడు వీఆర్ బ్యాక్ సేఫ్ ద కార్ అగైన్. సో ఇప్పుడు మేము హుడ్ రివర్ వెళ్తున్నాం గైస్. ఇక్కడ నుంచి ఒక 1/2 hour ఉంది. సో హుడ్ రివర్లో ఇదే ఈరోజు లాస్ట్ డే 1 ఐటినరీ ఇదే లాస్ట్ ఇంకా. సో హుడ్ రివర్లో వాట్ క్యాన్ వీ డూ అంటే లైక్
ఏంటిది ఏం చేయొచ్చు ఒక నిమిషం. యా లంచ్, కాఫీ, వాకింగ్ డౌన్ టౌన్, ఇంకా రిలాక్సింగ్ బై ద రివర్, క్యూట్ షాపింగ్ ఫొటోస్ అవన్నీ మనం హుడ్ రివర్లో చేయొచ్చు అంట. సో అక్కడ వైన్ టేస్ట్రీ కూడా ఉంటుంది. మేబీ మనం వెళ్ళే టైంకి వైన్ టేస్ట్రీ ఉంటుందేమో. సో యా ఇక్కడ నుంచి ఒక 30 minutes డ్రైవ్ ఉంది. 31 miles 30 minutes డ్రైవ్. ఓకే చలో ఈ రోజుకి లాస్ట్ ఐటనరీ గైస్. ఇది చూస్తే day 1 ఐటనరీ ఇస్ డన్. సో లెట్స్ గో టు హుడ్ రివర్. పెట్టినా మ్యాప్స్. గైస్ మేము కార్తో తిప్పలు పడుతున్నామని చెప్పాను. ఛార్జింగ్ పెట్టాం. ఛార్జింగ్ అది ఫుల్లీ ఛార్జింగ్ అంటే ఫుల్లీ అంటే దీనికి ఎంత లిమిట్ అంటే 87 miles లిమిట్. సో 87% కదా 87 miles ఫుల్ అవ్వడానికి 3 hours పట్టిందంట. 3 hours. 3 hours. ఎలక్ట్రిక్ కార్స్తో రిస్క్ గైస్, గ్యాస్ కార్లకు కాదు. దానికి ఒక స్టేషన్ ఎత్తగాలి, దానికోసం వెయిటింగ్ ఉంటుంది. వరస్ట్ ఏం చేస్తాం, ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వాలి. రేపు మళ్ళీ గ్యాస్ కార్ తీసుకుంటాం ఏదో ఒకటి. సో ప్రస్తుతానికి ఛార్జింగ్ పెట్టుకొని మేము హుడ్ రివర్కి వెళ్తాం గైస్. మాకు ఇక్కడ ఈ కార్ చాలా ఇబ్బంది పెడుతుంది. సో మాకు ఛార్జింగ్ ఏ స్టేషన్ దగ్గర పెట్టినా ఛార్జింగ్ ఎక్కట్లేదు దానికి. సో మాకు ఇంకా 33 miles ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక 17 miles ఉంది. మేము ఈ కార్ ఈరోజే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. రేపటిదాకా పెట్టడం కూడా రిస్కీయే. సో ఈరోజు ఏం చేస్తామంటే వాడికి ఈ ఓనర్ గారి దగ్గరికే తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర అంటే మేము కార్ అయితే ఎక్కడైతే తీసుకున్నామో వాడి దగ్గరే ఒక 1 mile ఛార్జింగ్ పాయింట్ ఉందంట. సో ఆడుండే డౌన్ టౌన్ ఏరియాని, డౌన్ టౌన్ నుంచి ఒక 15-20 minutes అదేలోనే ఉంటాడు. సో నిన్న నైట్ ఎలాగో డౌన్ టౌన్ తిరగలేదు కాబట్టి ఇది ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని డౌన్ టౌన్ తిరుగుతాము. సో బెస్ట్. ఇప్పుడు హుడ్ రివర్ వెళ్ళట్లేదు గైస్ మేము. ఇప్పుడు మళ్ళీ వెళ్ళినా అక్కడ దాకా వెళ్ళినా రిస్కీ, ఎందుకంటే ఏ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇది ఛార్జింగ్ ఎక్కి సావట్లా దీనికి. సో ఇట్ డోంట్ వాంట్ టు డూ రిస్క్ ఇప్పుడు ఉన్న ప్లీజ్. అమ్మో ఇది టార్చర్. మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే ఛార్జింగ్ పాయింట్స్ మాకు దొరకట్లేదు. టెస్లాకి ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ, బట్ ఈ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి బట్ అవి ఎక్కట్లా. మరి ఈ కార్ ఏం కారు, ఇది అంత చీప్గా 200కి ఇచ్చాడు గైస్. ఎన్ని డేస్ కనుక్కున్నాడు? 24th to 27th $200కి ఇచ్చాడు. అది ఏదో ఉండుంటుంది, ఏదో లోపం ఉండుంటుంది, అందుకే వాడు 200కి ఇచ్చాడు. ఇప్పుడు మేము క్యాన్సిల్ చేస్తాం ఈ ఒక్క రోజుకి. వాడు $100 తీసుకొని 100 రిటర్న్ వేసాడు మళ్ళీ వాడు మాకు. తలకాయ నొప్పి కారు. సో యా మేము వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టేసుకొని అక్కడ లోకల్లో తిరుగుతాం గైస్. వీ జస్ట్ చెక్డ్ ఇన్ అట్ హిల్టన్. సో హిల్టన్లో ఇందాకంతా నేను యాక్చువల్లీ రికార్డ్ చేయలేదు, ఎందుకు అంటే మర్చిపోయా. సో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ అది తిరిగింది నేను రికార్డ్ చేయలేదు గైస్, మర్చిపోయాను. సారీ అబౌట్ దట్. బట్ యా సో ఇప్పుడు ఏంటంటే హిల్టన్కి ఇప్పుడు యాక్చువల్లీ మోటల్కి వెళ్ళాం గైస్. అది చాలా షేడీ ఉందని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసాము. సో ఇప్పుడు హిల్టన్ అప్పటికప్పుడు మేము ఇప్పటికిప్పుడు టైం ఎంత తెలుసా? 1 o'clock, midnight 1 అయింది. సో ఇప్పటికిప్పుడు మేము రూమ్ తీసుకుంటే ఎంత తెలుసా? $247 ఇంక్లూడింగ్. యాక్చువల్లీ పోర్ట్లాండ్లో కార్ పార్కింగ్ ఫ్రీ ఉండదంట. సో దానికి ఒక $35 తీసుకున్నారు, ప్లస్ 197 ఇస్ విత్ ట్యాక్సెస్ అండ్ ఆల్ కలిపి 197 ప్లస్ 35 ఇస్ 248 or ఎంతో అయింది. 247 పర్ నైట్. ఉత్త వేస్ట్ గైస్, ఇది ఉత్త వేస్ట్, ఉత్త స్కామ్ ఇది, లాస్ట్ మినిట్ స్కామ్ ఇది. బట్ ఏం చేస్తాం, సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. మనం మోటల్లో ఉండాలంటే చాలా కష్టమైపోతుంది. అది చాలా షేడీ ఉంది అసలు ఆ మోటల్లో. ఎంత భయమైందో అసలు, మొత్తం నల్లోళ్ళు, వీ క్యాంట్. సో అని చెప్పేసి ఇంకా ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి 1 అయింది. సో ఫ్రెష్ అయిపోయి విల్ గో ఫర్ బాత్. ఫ్రెష్ అయిపోయి ఇంకా రేపు పొద్దున్న కలుస్తాను గైస్. రేపు పొద్దున్న స్కెడ్యూల్ ఇంకా నేను రాసుకున్నాను మొత్తం ఎక్కడెక్కడ వెళ్ళాలి అని చెప్పి. రేపు క్యానాట్ బీచ్ సైడ్. సో రేపు పొద్దున్న రెడీ అయ్యేసి మీకు కనిపిస్తాను గైస్. సో ప్రెజెంట్ వీఆర్ టైర్డ్ ఫర్ టుడే అండ్ సీ యూ టుమారో మార్నింగ్. ఓకే, వీఆర్ డన్ ఫర్ day 1. సీ యూ.